మా గోదావరి జిల్లాలో ఇంత అందంగా ఇంత పచ్చగా ఉండటానికి కారణం ఎవరో తెలుసా? సరార్దార్ కాటన్. కానీ ఒక బ్రిటిష్ ఇంజనీర్కి ఈ నేలకి ఉన్న విడదీయలేని బంధం ఏమిటి? అసలు ఎవరి కాటన్ ద్వారా? ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఈ నేల ఈరోజు దక్షిణ భారతదేశ గౌరవంగా ఎలా మారింది? ప్రభుత్వాలు మారిన, దశాబ్దాలు గడిచిన గోదావరి ప్రజలు ఆయన ఇప్పటికీ ఎందుకు ఒక దేవుడిలా కొలుస్తారు? ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఒక నది తలరాతను మార్చిన కథ. సరే, ఇక వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అందమైన సెకండ్ హ్యాండ్ పెళ్ళిని చూసేద్దాం. వెస్ట్ గోదావరి నుండి వచ్చిన వాళ్ళు సెకండ్ పెళ్ళి వెళ్ళాలంటే పంటెక్కి వెళ్ళాలి. సో ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఎలా తీసుకోవాలి? ఒక బండి మీద ఇద్దరు వస్తే ఒక బండి ఒక మనిషిని తీసుకోవాలి. ఒక బండి ఇద్దరు మనుషులను తీసుకోకూడదు. ఎందుకంటే బైక్ టికెట్ తీసుకుంటే ఆల్రెడీ ఒక పర్సన్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక పంటెక్కగానే టికెట్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే దాని మీద టైం ఉండదు. అంటే రోజంతా టికెట్ మీద తిరిగేస్తారేమని చెప్పి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఇంకా పంట స్టార్ట్ అవగానే స్మూత్గా పంట వెళ్ళిపోద్ది. గోదావరి స్లోగా ఉంది కాబట్టి స్మూత్గా వెళ్తుంది. అదే పోటు మీద ఉంటే తోలు తిరిగిపోద్ది, ఎక్కడానికి కూడా భయం వేస్తుంది. సెకండ్ హ్యాండ్ పెళ్ళి ఎంటర్ అవ్వగానే ఇక్కడ రెడీగా బస్సులు ఉంటాయి. 1 అవర్కి ఒక బస్సు వస్తుంది అనుకుంటా. ఇక మా సెకండ్ హ్యాండ్ పెళ్ళి రేవ్ సెంటర్లో ఒక స్టాట్యూ ఉంటుంది. ఆయనే సరార్దార్ కాటన్. మీరు మా గోదావరి జిల్లాలో చూసే ఉంటారు, చాలా చోట్ల గుర్రం మీద కూర్చుని స్టాట్యూలు కనబడతాయి. ఆయనే సరార్దార్ కాటన్. అసలు మా గోదావరి వాళ్ళు ఒక బ్రిటిష్ ఇంజనీర్ మీద ఎందుకింత ప్రేమ పెంచుకున్నారో తెలుసా?
ఆయన గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీయే ఉంది. ఈ వీడియో సెకండ్ గురించి కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే ఆయన గురించి ఒక డీటెయిల్ ఫుల్ వీడియో ఇంకొక వీడియో చేద్దాం. 1830 ఆ కాలంలో గోదావరి జిల్లాలో ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా పచ్చగా ఉండేవి కావు. అప్పట్లో వర్షాలు వస్తే వరదలు, లేదంటే భయంకరమైన కరువు. ముఖ్యంగా 1833 ఆ టైంలో చాలా కరువు ఉండేది. వేల మంది ప్రజలు ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయారు. నది నిండా నీళ్ళున్న వాటిని పొలాలకు మళ్లించే మార్గం లేక భూములు ఎండిపోయేవి. ఈ పరిస్థితిని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం 1844లో ఆర్థర్ కాటన్ అనే యువ ఇంజనీర్ను నివేదిక ఇవ్వమని పంపింది. గోదావరి నది ఉధృతిని చూసి కాటన్ ఇక్కడ ఒక ఆనకట్ట కడితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందని గుర్తించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి నిరాకరించింది. అయినా పట్టు వదలకుండా పోరాడి అతి కష్టం మీద అనుమతి సాధించారు. 1947లో ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మాణం మొదలయ్యింది. అప్పట్లో పెద్ద పెద్ద మిషన్లు అవి ఏమి ఉండేవి కాదు కాబట్టి అక్కడ పనిచేసే స్థానిక కూలీలు, రాళ్ళు, సున్నం అవి మాత్రమే ఉన్నాయి. నది మధ్యలో ఇసుక తిన్నెలను వాడుకుంటూ 4 భాగాలుగా ఆనకట్టను నిర్మించారు. పగలు రాత్రి తేడా లేకుండా కాటన్ స్వయంగా పనులు చూసుకునేవారు. కేవలం 5 సంవత్సరాల్లోనే భారీ నిర్మాణం పూర్తయింది. ఆనకట్ట పూర్తయ్యాక గోదావరి రూపురేఖలా మారిపోయాయి. ఎండిపోయిన భూములు పచ్చని పంట పొలాలుగా మారాయి. ప్రజల కళ్ళల్లో ఆనందం చూసిన కాటన్ వారిపై అమితమైన ప్రేమను పెంచుకున్నారు. అందుకే బ్రిటిష్ అధికారులు ఆయన్ని విమర్శించిన ప్రజలు మాత్రం ఆయన్ని గౌరవంగా కాటన్ దొర అని పిలుచుకునేవారు. నేటికి అనేక మంది రైతులు ఉదయం పొలం వెళ్లే ముందు కాటన్ దొరను తలుచుకుంటారు. రాజమండ్రిలో ఆయన విగ్రహానికి పూజలు జరుగుతాయి. ఆయన కట్టిన ఆనకట్ట నేటి శిథిలమైన ఆయన వేసిన పునాది మీద కట్టిన కొత్త బ్యారేజ్ నేటికి మనకు అన్నం పెడుతుంది. ఇది సర్ ఆర్థర్ కాటన్ మన గోదావరి జిల్లాలకు చేసిన మేలు. అలా అందంగా మారిన గోదావరి జిల్లాలో ఒక అందమైన ఊరే మా సెకనేటిపల్లి. సెకనేటిపల్లి చూడాలంటే ఒక వీడియోలో సరిపోదు. అందుకే ఈ బ్లాగ్ని 2 పార్ట్స్ కింద పెడుతున్నాం. ఈ పార్ట్లో ఓన్లీ రోడ్స్ మరియు కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో అసలైన సెకనేటిపల్లి నేచర్ని చూద్దాం. ఓకేనా? ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాం. కోనసీమలో ట్రావెల్ చేయడం అంటేనే ఒక ఫీల్ ఉంటుంది. పచ్చని కొబ్బరి తోటల మధ్యలో వెళ్తుంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సెకండ్ రోడ్స్ చూడండి, స్ట్రైట్గా క్లీన్గా చుట్టూ గ్రీనరీతో ఫుల్ ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ డ్రైవ్ చేస్తే స్పీడ్ కన్నా సీనరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇక్కడ బిల్డింగ్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉంటాయి. చాలా మంది మినీ కువైట్, మినీ దుబాయ్ అని కూడా అంటారు మన సకినేటిపల్లిని. వెంకటేశ్వర చూడటానికి చాలా బాగుంటాయి.
ఈ రోడ్లో వెళ్ళిన ప్రతిసారి ఎంత వెళ్ళినా తరగదు. ఈ రోడ్డు చాలా లాంగ్ ఉంటుంది. రోడ్డు పక్కనే గోదావరి ఉంటుంది. ఇక్కడ చాలామంది బాటిల్ ఫిషింగ్ కూడా పడతారు. పక్కనే రోడ్డు పక్కనే కాబట్టి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది గోదావరి. చూడటానికి చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. ఇక్కడ ఎవరితో చిన్న గెస్ట్ హౌస్ ఉంది. ఈ మెయిన్ రోడ్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది, అదే ఈ బిల్డింగ్. చాలా పెద్దది. ఇది ఒక పెద్ద మహల్లా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ రోడ్లో ఈ ఒక్క బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది. పల్లె వెలుగు బస్. వీడియో షేకీగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం ఉండదులే. ఈ రోడ్డు చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాంటి రోడ్స్ సిటీలో దొరకవు, ఇక్కడ మాత్రం న్యాచురల్గా ఉంటుంది. మొన్న వేసినట్టున్నారు ఈ రోడ్డు, అందుకే ఎంత నీట్గా ఉంది. ప్రతి టర్న్లో ఒక ఫోటో ఫ్రేమ్ రెడీగా ఉంటుంది. ఇక్కడ ఉండే ఇల్లు కూడా మంచి నీట్గా భలే కట్టుకున్నారు. పీస్ఫుల్గా ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ. చిన్న రోడ్డు ఇది, కానీ చాలా బాగుంది చూడటానికి. వెళ్ళినప్పుడు చూసుకుని వెళ్ళాలి. రైతులు సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, సైకిల్తో. అమ్మా ఎంత దూరమా ఇది. చాలా కరుస్తున్నాయి రోడ్లు, స్నేక్ల. రత్నాలపేట బలి కట్టుకున్నారు ఇక్కడ. అంబేద్కర్ స్టాచ్యూ. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మంచిగా తీసి పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఈసారికి ఈ రోడ్స్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోకి ఎక్కువ రీచ్ వస్తేనే నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. లేకపోతే అంటే ఇంత కష్టపడి చేసి వ్యూస్ రాకపోతే ఎంకరేజ్మెంట్ ఉండదు కదా. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు రోడ్లు ఎంత నీట్గా ఎలా ఉంచుకున్నారు వీళ్ళు. పైగా విలేజ్లో ఎంతైనా సెకండ్ బెల్. చూడండి ఎంత అందంగా ఉందో రోడ్డు.
ఇది సకినేటిపల్లి సెంటర్ అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఓకే, అదే అక్కడి నుంచి సెంటర్, అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇప్పటి వరకు రోడ్లు చూసి బోర్ కొట్టింది కదా, కాసేపు పంట పొలాలు చూద్దాం. ఈ వీడియో నాకు కలర్ గ్రేడింగే చేయలేదు, మొత్తం నేచురల్గా పెట్టాను, ఎలా చూసాను అలా. ఎంతైనా విలేజే, ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. సరదా అలా గుట్ట మీద నడుచుకుంటూ వెళ్ళాను. ఇదంతా బాడీ, చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి, మనకు అలవాట్లేదు కాబట్టి కొంచెం చూసుకుని వెళ్ళటం మంచిది. మధ్యలోకి వచ్చాను. చుట్టూరు పొలం, మధ్యలో నేను కొంగ. ఏదో ట్రై చేశాను, వెళ్ళిపోతున్నా. ఇలాంటప్పుడే ఆచి తూచి అడిగేయాలి. అంటే జారిపోయింది, పడిపోయింది. ఒక 20 minutes ఏం మాట్లాడాలో తెలియక ఏదో మాట్లాడేస్తున్నాను. మళ్ళీ రోడ్స్ వచ్చేసాయి. ఈసారికి అడ్జస్ట్ అయ్యేదోలా చూసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంత లాంగ్ పెట్టనులే. అంటే రోడ్స్ చూపించేసామనుకో, తర్వాత వీడియోలో మంచిగా ప్లేసెస్ చూపిస్తే బాగుంటుంది. అంటే చాలా పెద్దది కదా సకినేటిపల్లి, అందుకని చెప్పి 2 వీడియోల కింద పెడదాం అనుకున్నాను. ఇక్కడే అనుకుంటా బాటిల్ ఫిషింగ్ చేసేది, నాకు కరెక్ట్గా తెలియదు. చాలామంది అన్నారు బాటిల్ ఫిషింగ్ చేస్తారో అని. ఈ పొలం ఎవరిదో కానీ నాకు చాలా నచ్చింది. చిన్న దారి, ఈ పక్కన చేను, అటు పక్క చేను, మధ్యలో కొబ్బరి తోట, చాలా చాలా బాగుంది. అందుకే చివరి వరకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చాను. భలే ఉంది అసలు. ఇంత ఎండలోనే ఇలా ఉందంటే కొంచెం క్లౌడీగా ఉంటే అదిరిపోద్ది లొకేషన్ ఇక్కడ. గేదెలు, చిన్న పాక, వాటి కోసం గడ్డి భలే సెట్ చేశారు.
ఈ వీడియో నేను 2 days షూట్ చేశాను. అయితే ఫస్ట్ డే రోడ్స్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకున్నాను. నెక్స్ట్ డే అనుకున్నానో లేదో మరి కొత్త రోడ్డు ఇది నిన్నే స్టార్ట్ అయింది. నిన్నంటే అదే ఈరోజు స్టార్ట్ అయింది. నేను వీడియో తీసినప్పుడు లేదు, ఈరోజు వేస్తున్నారు. ఈ రోడ్ వేసాక ఇంకా భలే ఉంటుంది తెలుసా, చాలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఇది ఏటిగొట్టు రోడ్డు. లెఫ్ట్ సైడ్ అంతా బురద వస్తుంది అన్నమాట. ఈ గొట్టు వరకు వస్తుంది, యువతల పక్క రాదు మళ్ళీ. ఈ రోడ్డు కూడా చాలా బాగుంది. ట్రైపాడ్ అడ్డంగా ఉంది కెమెరాకి, అడ్జస్ట్ అయిపోండి. వరద వచ్చినప్పుడు ఈ గొట్టు వరకు వస్తుంది అన్నమాట. మధ్యలో ఈ పక్క రాదు, ఈ పాకలు ఉన్న చెడు ఈ పక్క రాదు, ఈ పక్క వరకు వస్తుంది. సెకండ్ వెళ్ళి సన్సెట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో అది కంపల్సరీ పెడతాను. గోదావరి సన్సెట్ టైంలో ఇంకా దిగలేదు, కొంచెం ఉంది. ఈవినింగ్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్న టైంలో అన్న వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు అన్నమాట. సరదాగా రికార్డ్ చేశాను. కొంతమంది ప్లేయర్స్ ఉంటే భలే ఫన్నీగా ఉంటుంది. ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఆడతారు. అయినా మా గోదావరికి అన్ని గేమ్స్ వచ్చు. వాలీబాల్, షటిల్, కబడ్డీ. సీజన్ బట్టి ఒక గేమ్ ఆడతారు మా వాళ్ళు తీసుకెళ్ళాలి ఒలింపిక్స్కి. ఇది సెకనేటిపల్లి లాక్. లాక్ అంటే లాకే, దాని పేరే అది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి మంచి విలేజెస్ చూపిస్తా. ఉంటా మరి, పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం.